హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త, కూలిపోయిన రైల్వే బ్రిడ్జ్, భారీగా మృతులు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. రైల్వే ట్రాక్పై ఒక బ్రిడ్జ్ కూలిపోవడంతో 7గురు అయితే కన్నుమూశారు. వివరాలు చూస్తే కనుక, రైల్వే ట్రాక్పై ఒక బ్రిడ్జ్ కూలడంతో ఏడుగురు మృతి చెందిన విషాద సంఘటన రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో వైగోనిసి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఉక్రెయిన్ సరిహద్దుకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. రహదారిపై బ్రిడ్జి కూలిపోయి క్లిమోవో నుండి మాస్కో వెళుతున్న ఒక ప్యాసింజర్ రైలుపై పడింది. దీనివల్ల రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో కనీసం 7గురు మరణించగా మరో 30 మంది గాయపడ్డారు. వీరిలో 2 చిన్నారులున్నారు. ఒకరు తీవ్రంగా గాయపడగా వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లయితే చెప్తున్నారు. మాస్కో రైల్వేస్, రష్యన్ అధికారులు ఈ బ్రిడ్జి కూలిపోవడం, అలాగే ట్రాన్స్పోర్ట్ కార్యకలాపాల్లో చట్టవిరుద్ధమైన జోక్యం వల్ల జరిగిందని అయితే పేర్కొన్నారు. అయితే దీనికి బాధ్యులు ఎవరనే వివరాలు అయితే స్పష్టంగా తెలపలేదు. కాగా ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే రష్యా ఎమర్జెన్సీకి చెందిన సుమారు 180 మంది సిబ్బంది బాధితులను కాపాడేందుకు అక్కడికి చేరుకున్నారు. మెరుపు వేగంతో రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. ప్రయాణికులను సమీప స్టేషన్కు తరలించి బయాన్స్క్ నుంచి మాస్కోకు రిజర్వ్ రైళ్ల వారి ప్రయాణాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకున్నారు. అలాగే ప్రమాదంలో గాయపడిన వారందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. కాగా రష్యా, ఉక్రెయిన్ మధ్య 2022 ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బ్రయాన్స్క్, అలాగే కుర్స్క్, బెల్గోరోడ్ వంటి సరిహద్దు ప్రాంతాల్లో షెల్లింగ్, డ్రోన్ దాడులు, రహస్య దాడులు జరుగుతున్నాయి. గతంలో ఉక్రెయిన్కి మద్దతు గల సపోర్టేజ్ గ్రూపులు రష్యా రైల్వే మౌలిక సదుపాయాలపై దాడులు చేసినట్లుగా కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఓవరాల్గా ఈ బ్రిడ్జి కూలిపోయి రైలు మీద పడడంతో 7గురు అయితే కన్నుమూశారు.